జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. భువనగిరి లోక్సభకు వస్తే సార్, భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లుంటే మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్లో 6 కాంగ్రెస్ గెలుచుకుంది, 1 బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. సో ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ 3వ స్థానానికి పరిమితమైన పరిస్థితి. బట్ బూర నరసయ్య గౌడ్ గారు ఈరోజు మొదటి 9 మంది లిస్టులో మీ పేరే ఉంది, మీరే గెలవడానికి ఆస్కారం ఉన్న నియోజకవర్గాలు ఇది ఒకటి. ఎలా సాధ్యం? అసెంబ్లీకి పార్లమెంట్కి ఏంటి వ్యత్యాసం? ఈజ్ దిస్ బికాస్ ఆఫ్ బూర నరసయ్య గౌడ్ ఆర్ బీజేపీస్ వేవ్, వాట్ ఎవర్? మీరు నిజంగా చెప్పాలంటే 9 అసెంబ్లీ పార్లమెంట్ ఏదైతే అనౌన్స్ చేశారో అత్యల్పంగా బీజేపీ ఓట్లు వచ్చింది భువనగిరి బీజేపీకి. కానీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నది కూడా భువనగిరి. ఎందుకంటే నేను గతంలో ఎంపీగా ఉన్నాను, మాజీ ఎంపీ కూడా క్షేత్రస్థాయిలో 5 ఏళ్ళు ఉన్నాను. ఓకే, సిట్టింగ్ ఎంపీ కంటే. ఓకే, మోడీ గారు మళ్ళా గవర్నమెంట్కి రావాలనేది ప్రజల్లో బలంగా ఉంది. గతంలో నేను చేసిన పనులు మేము తప్పు చేసినాము, ఎంపీ గారిని కోల్పోయి అనేది ప్రజల్లో ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు నేను చేసిన పనులు ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందర కనిపిస్తున్నాయి. బయట 5-10 లక్షల ఈ ఆపరేషన్ అక్కడ 500 రూపాయలతో అవుతుంది ఎయిమ్స్లో. వాళ్ళకు అంటే కళ్ళం పెట్టి చూస్తున్నారు కదా. సో ఇవన్నీ మార్పుతోని మరోసారి మోడీగా ఉండాలి, భువనగిరిలో బూరా ఉండాలి అనే ఒక ఫీలింగ్ ఒక ప్రజల్లో ఉంది. అందుకొరకు ఒక పాజిటివ్, ఒక విధంగా నేను ఆల్ పార్టీ క్యాండిడేట్. అవునా? ప్రజల మనసులో ఓకే. ఎందుకంటే నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎవరు పార్టీ అని చూడపోయేది. నా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, నేను చేయగలిగితే హెల్ప్ చేయటం. సో ఆ భావన అనేది ఉన్నది కదా అప్పుడు ప్రజల్లో, కానీ నాయకులు, స్థానిక నాయకుల్లో. సో అందుకొరకు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు డాట్సా మావాడు అనే ఫీలింగ్ ఉంది. సో దాంతో మనం భువనగిరి బీజేపీ మోడీ గారి హవాతో పాటు బూరది కొంత యాడ్ అయితే ఖచ్చితంగా గెలుస్తాం. 2019లో మీరు మొన్న నాకు ఫోన్ ఇన్లో కూడా చెప్తున్నారు 5,000 ఓట్లతోటి మీరు ఓటమి పాలయ్యారు అప్పుడు 2019. ఏ ఫ్యాక్టర్స్ అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేశాయి? నిజంగా చెప్పాలంటే అప్పుడు 6 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అవును, అప్పుడు 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఒకటే కాంగ్రెస్ అయినా ఓడిపోయినా. అందుకొరకు ఎమ్మెల్యేలు ఎంతమంది అనేది ఇంపార్టెంట్ కాదు, ఒక్కొక్క ఎలక్షన్ డిఫరెంట్ ఉంటుంది. ఇక దానికి ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయండి. కర్ణుడికి చావుకు 100 కారణాలు ఉన్నట్టు చాలా కారణాలు, అంతర్గతంగా కుట్రలు, మనము ఒక డెవలప్మెంట్ మోడ్లో వెళ్తున్నామనే ఒక జలసీ, దానికి తోడు లాస్ట్కు బుల్డోజర్ సింబల్ ఇండిపెండెంట్ క్యాండిడేట్కు 30,000 ఓట్లు రావటం, ఇవన్నీతోని. బట్ నేను దాని గురించి వరీ కాదు. నేను ఎప్పుడే ఓడిపోయినప్పుడు ఒకటే అనుకున్నాను, దేవుడు నాకు ఇంకో మార్గము నిర్ణయించిండేమో. అందుకొరకే ఓడిపోయినా కూడా బాధాకరమైనటువంటి ఓటమి కాదు, ఏదో స్వల్ప మెజార్టీ బై బ్యాడ్ లక్ ఓడిపోయినట్టే, అంటే గెలిచి ఓడిపోయినట్టే అని నాకు మేబీ దిశ మార్చుకోవడానికి దేవుడు గేర్ మార్చిండేమో, ట్రాక్ మార్చిండేమో అనుకున్నా, కానీ ఎప్పుడు చిన్న బాధ కూడా కాలే. ప్రాబబ్లీ దాని ఫలితం ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఓకే, మేజర్గా మీ నియోజకవర్గంలో ఉన్న ఈ రోజుకి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ప్రధానంగా నేను ఏం నమ్ముతానంటే పంచభూతాలు: కూడు, గూడు, విద్య, వైద్యం, ఉపాధి. దీస్ ఆర్ ద 5 ఎలిమెంట్స్ సాధారణ పేద మధ్యతరగతి కుటుంబాలకు కావాలి. కూడు మోడీ గారు ఫ్రీ రేషన్ 50-80 కోట్ల మందికి ఇస్తున్నారు, అది ప్రాబ్లం లేదు. గూడు దురదృష్టవశాత్తు ప్రధానమంత్రి ఆవాస యోజన 4 కోట్ల మంది కట్టించిన తెలంగాణలో కేసీఆర్ గారు ఒక అహంకార ధోరణితో దాన్ని ఉపయోగించుకోకపోవటం వల్ల చాలా తెలంగాణ ప్రజలకు నష్టమైంది. విద్య గురించి ఫస్ట్ కేంద్రీయ విద్యాలయం తెచ్చాను భువనగిరికి. వైద్యం బ్రహ్మాండమైనటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చాను. ఇక ఉపాధి, దట్ ఈస్ ద నెంబర్ 1 మై కన్సర్న్. ఎందుకంటే ఈరోజు హైదరాబాదు ఎల్బీ నగర్ కానీ, సరూర్ నగర్ కానీ, ఉప్పల్ కానీ, ఏ నియోజకవర్గంలో చూసినా భువనగిరి పార్లమెంట్ వాళ్ళు 30,000-40,000 మంది ఉంటారు. అప్ అండ్ డౌన్ చేస్తారు, అక్కడే ఉంటారు. లేదా ఇక్కడే స్మాల్ బిజినెస్, స్మాల్ చికెన్ షాప్స్ కానీ, మటన్ షాప్స్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ,
లారీ డ్రైవర్స్ కానీ, ట్రక్ డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ ఇవన్నీ ఉంటుంది. ఇవి ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ని స్థానికంగా పెంచటం అనేది నా ప్రధాన గోల్ ఉంటుంది. మోడీ గారి గోల్ కూడా అదే, ఆత్మనిర్భర్. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. నాది గతంలో చాలా చేశాను కానీ దురదృష్టవశాత్తు కొంత అప్పటి ప్రభుత్వం సహకరించక కేంద్ర పథకాలు అందులో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ది ఇంప్లిమెంట్ కాలే. ఇది స్కిల్ ట్రైనింగ్ సెంటర్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఇది ఫస్ట్ ఎజెండా నెంబర్ 1. నెంబర్ 2 ఇండస్ట్రీ. ఓకే, ఇండస్ట్రీ కొన్ని ఉన్నాయి. ఇంకా ఇండస్ట్రియల్ కారిడార్ మోడీ గారు ప్రకటించారు కాబట్టి వరంగల్, హైదరాబాద్ వే. అండ్ అది 3rd నా కోరిక ఏముందంటే ఈ హైదరాబాద్, అమరావతి, మచిలీపట్నం హై స్పీడ్ ట్రైన్ నేను అప్పుడే డిజైన్ చేశాను. ఓకే, అప్పుడు కేంద్ర మంత్రి కూడా చాలా అప్రిషియేట్ చేశారు. బట్ దురదృష్టవశాత్తు కేసీఆర్ గారికి అది నచ్చలేదు. నేను ఇనిషియేటివ్ తీసుకోవడం దాన్ని మూలన పడేశాడు. హైదరాబాదు, మన నకరకల్లు, సూర్యాపేట, కోదాడ, విజయవాడ, అమరావతి, మచిలీపట్నం పోర్ట్ కనెక్టివిటీ అంటే దిగుమతులు. వెరీ నైస్. నేషనల్ హైవే ఆల్రెడీ ఉంది కదా, ఆ నేషనల్ హైవేకు సమాంతరంగా 6 lane ల్యాండ్ కూడా ఉన్నది. సో దీని యాక్చువల్ ప్రైవేట్ నేను చెప్పాను కూడా అప్పుడు మోడల్ 30,000 crores ఎస్టిమేట్ కూడా వేయించాను. ఓకే, ప్రైవేట్ కంపెనీస్ కూడా ముందుకు వచ్చాయి ఫర్ ఏ చేంజ్. ఓకే, ఒక రైల్వేని ప్రైవేట్ కంపెనీ కూడా ఏర్పాటు చేయొచ్చు. నిజానికి మీరు చాలా అద్భుతమైన ఆలోచన ఇది. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. డెఫినెట్లీ దీని మీద పోవాలి సార్. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్లో చాలా మందితో కూడా పోర్ట్ సిటీలు ఉన్న ఒక అద్భుతమైనటువంటి సహజ వనరులతో మనం ఆ పోర్ట్ని డెవలప్ చేసుకోగలిగితే, ఆ పోర్ట్ నుంచి మనం అన్ని ప్లేస్లకి కనెక్టివిటీ పెంచుకోగలిగితే డెఫినెట్గా చాలా అద్భుతమైన డ్రై పోర్ట్ శాంక్షన్ చేయించాను కానీ ఇది చిట్యాల్లో. అది చేయటం వల్ల నా కోరిక ఏంటంటే మనకు ల్యాండ్ లాక్ ఏది తెలంగాణ. యాక్చువల్ నా కోరిక ఏముందంటే అప్పుడు మచిలీపట్నం పోర్టు, బందర్ పోర్టు అమ్మకానికి ఉండే. కేసీఆర్ చెప్పిన కొందాం సార్, అది 1000 కోట్లలో వస్తుంది, 500-1000 కోట్లలో మనకంటూ పోర్ట్ ఉంటుందంటే ఆయన వినలే. ఈ రోజు ప్రయత్నం కూడా జరిగినట్టు ఉంది కదా, చేయలేదు. ఓన్లీ వార్తాపత్రికలకే పరిమితమైందా మరి? ఏమో మరి. అంటే పోర్టుని తీసుకుందాం మనము యాజ్ ఎ స్టేట్, విల్ హ్యావ్ అవర్ ఓన్ పోర్ట్. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కు మాకు హైవే ఉంటుంది. మాకు ఇప్పుడు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ప్యాడీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఓకే, ప్రతిది పోయి అక్కడ పోర్ట్ల కస్టమ్స్ ఇవన్నీ చేయాలి. డ్రై పోర్ట్ ఉంటే ఇక్కడే అయిపోతుంది. ఓకే, అని ఇట్లా చాలా ఆలోచనలు ఉండే. అదొకటి ఉంది. ఇంకోటి ఏంటంటే మా రాచకొండ గుట్టలో స్వయంభువ శివుని దేవాలయం ఉంది. ఓకే, అద్భుతమైంది. అంటే యూ కాంట్ ఇమాజిన్ ఎట్లయితే కేదార్నాథ్లో ఉంటుందో అట్లా ఉంటుంది. దాన్ని ఒక ఎకో టూరిజం రిలీజియస్ కేంద్రంగా చేసి అది ఒక 30,000 ఎకరాల్లో ఉంటుంది. వెరీ నైస్. దాన్ని యూ కెన్ మేక్ ఇట్ ఏ ఇంటర్నేషనల్ శివాలయం విత్ ఎకో టూరిజం. పైన 30 lakes ఉంటాయి ఆ గుట్టల మీద. ఓకే, సో దాన్ని చేయటం వల్ల ఏంటంటే టూరిజం పెరుగుతుంది, టూరిజం పెరుగుతుంది, ఆ ప్రాంతానికి ఇది వస్తుంది. ఓకే, ప్లస్ ఇండస్ట్రీలో నాకు కోరిక ఏంటంటే డిఫెన్స్ క్లస్టర్. నేను చెప్పాను అప్పుడు కేసీఆర్ గారు, సార్ డిఫెన్స్ ఈజ్ ఎవర్ గ్రీన్. కరెక్ట్. మేము 500-1000 ఎకరాలు రాచకొండలలో ఉన్నది ల్యాండ్. డిఫెన్స్ క్లస్టర్ చేద్దాం. ఎట్లాగో మన దగ్గర బీడీఎల్ ఇవి కాకుండా ఏరోనాటిక్స్, టాటా, కళ్యాణి ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళందరినీ ఒక దగ్గర పెడదాం అనేది ఒక ఉండే. అదొకటి ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించేది కుల వృత్తులు. కరెక్ట్. ఇది హ్యాండ్లూమ్స్ కానీ, మత్స్య సంపద, చాలా అద్భుతమైన కళాకారులు ఉన్నారు, ప్లస్ గీత కార్మికులు కానీ ఇట్లా ఉన్నాయి. దాన్ని పరిశ్రమగా మారిస్తే వి విల్ హ్యావ్ వండర్ఫుల్. వెరీ నైస్. అది కూడా వినలే కేసీఆర్. నేను ఎన్నోసార్లు చెప్పాను. ఈరోజు మత్స్య సంపద మినిస్ట్రీ కింద మనకు కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్లు ఉంది. ఇన్లాండ్ ఫిషింగ్ చేయొచ్చు. అగ్రికల్చర్ కంటే ఫిషింగ్ ఈజ్ మోర్ ప్రాఫిటబుల్. ఓకే, కరెక్ట్. ప్లస్ కార్పొరేట్ని ధీటుగా ఎదగాలి. ఓకే, కోఆపరేటివ్ హాస్పిటల్, కోఆపరేటివ్ మెడికల్ కాలేజెస్, కోఆపరేటివ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమూల్ మీకు తెలుసు కదా, అవును, ఇంటర్నేషనల్ కంపెనీ 50,000 crores టర్నోవర్. అది ఓన్లీ కోఆపరేటివ్ సొసైటీ. అవును, షేర్ హోల్డర్స్ ఆర్ రైతులే. అవును, రైతులే. ఈవెన్ మన ఫర్టిలైజర్ కంపెనీ ఇఫ్కో
కోఆపరేటివ్ సొసైటీ. సో కార్పొరేట్ని ధీటుగా కోఆపరేటివ్ తయారు చేయొచ్చు. ప్రూవెన్ మోడల్స్ ఉన్నాయి. అమిత్ షా గారు చాలా సక్సెస్ఫుల్ మోడల్స్ ఉన్నాయి. సక్సెస్ఫుల్ మోడల్స్ ఇప్పుడు ఉన్నాయి. అమిత్ షా గారు కోఆపరేటివ్ మినిస్ట్రీ దాన్ని గమనించి నాకు ఒక పెట్ టాపిక్. అవును. వీ కెన్ మేక్ ఏ వండర్స్. ఓకే. వీ కెన్ మేక్ ఏ వండర్స్. అంటే నాది ఒకటి ఏంటంటే, నా ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద పాలిటిక్స్ ఈస్ లేనోడిని ఉన్నోడిని చేయాలి. ఓకే. దట్ ఈస్ మై ఫిలాసఫీ. వెరీ నైస్ బూర నరసింహ గారు. నిజంగా నేను చాలా కాలం తర్వాత కొంచెం విజనరీ మాటలు ఒక పొలిటీషియన్ నుంచి వింటున్నాను. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ ఆల్ దీస్ థింగ్స్. సీరియస్లీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. డెఫినెట్లీ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ విషయాల్లో ఎక్కువ మందికి ఎడ్యుకేట్ కూడా చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.